ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మా. రేపు ఆగస్టు 1వ తేదీ నుండి నీ జీవితం సరికొత్త ప్రయాణం మొదలవబోతుందని తెలుసుకో. మరి నీ జీవితం ఒక వ్యక్తి రాకతో నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని సంతోషాలను కూడా నువ్వు ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అంటున్నారు. బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందామండి. వీడియోను లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు పరిష్కారం దొరికేలా చేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశంలో ఈరోజు మనం బాబా మనకు ఏం చెప్పబోతున్నారు, ఈ సందేశం ద్వారా మనతో ఆయన అసలు ఏం ఉద్దేశించి మనల్ని ఈరోజు ఈ సందేశం ద్వారా మన మనసును ప్రశాంతంగా ఉంచబోతున్నారో తెలుసుకుందామండి. రేపటి రోజున నీ జీవితం సరికొత్త ప్రయాణంగా మొదలవబోతుంది. ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి వేదన, నీ కష్టం, అవన్నీ కూడా ఒక్కపెట్టున తుడిచిపెట్టుకోబోతున్నాయి. ఏమిటి అలా ఆలోచిస్తూ ఉన్నావు? బాబా చెప్తుంది నిజమా కాదా అని సందేహంలో ఉన్నావా? నేను చెప్తుంది అక్షరాల సత్యం. నీ జీవితం ఒక సరికొత్త ప్రయాణంలా రేపటి రోజు నుండి మొదలవబోతుంది. అది కూడా రేపు ఆగస్టు నుండి నీ జీవితంలో ఒక వ్యక్తి రాకతో నువ్వు ఏదైతే సంతోషాన్ని పొందాలని చెప్పి అనుకున్నావో ఆ సంతోషాన్ని తప్పకుండా పొందుతావు. అది ఏ రూపంలోనైనా కావచ్చు. అంటే నేనే నీ దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులు కాబట్టి నీకు ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి రాకతోనో లేదంటే ఎవరో ఒకరి రూపంలో నీకైతే తగినటువంటి సహాయాన్ని అందిస్తాను. నీ జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని తప్పకుండా నువ్వు ప్రారంభించబోతున్నావని మరీ చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసా? మొదటి నుండి కూడా నువ్వు అన్ని నీ పనుల్లో నువ్వు నిమగ్నమై ఉంటావు. ప్రత్యేకమైనటువంటి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉండడమే కాకుండా నలుగురిలోనూ మంచి మనసును వెతుక్కుంటావు. అటువంటి మంచి మనసు కలిగినటువంటి నీకు సరికొత్త ప్రయాణానికి అర్థం ఏమిటో చెప్తాను విను. చాలా రోజుల నుండి నీకు వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, లేదంటే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కావచ్చు. దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దాని గురించి నీకు మంచి శుభవార్త అయితే రేపటి రోజున రాబోతుంది. అలాగే నిన్ను అభిమానించేటటువంటి కొంతమంది వ్యక్తులు నీకు దగ్గర కాబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా నీ జీవితం అనేది అన్ని రకాలుగా మలుపు తిరగబోతుంది. చూడు, నీవు నీ జీవితం మీద దృష్టి పెట్టావు. మంచి జీవితాన్ని చాలా రోజుల తర్వాత పొందావు. అది ఎందుకో తెలుసా? నువ్వు పడినటువంటి కష్టం ఏది కూడా వృధా పోలేదు. నీవు అన్ని విధాలుగా కూడా మంచి జీవితాన్ని పొందబోతున్నావు. నిజంగా ఈరోజు నేను బాబా చెప్తున్నటువంటి మాటను మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే బాబా భక్తురాలు తెలియదు కానండి, ఎంతగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారో తెలియదు కానీ వారికి ఈ రూపంలో బాబా గారు ఇచ్చేటటువంటి సందేశం నిజంగా ఈరోజు ఒక మంచి ధైర్యాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గడిచినటువంటి కొన్ని సంవత్సరాలు నీ దగ్గర ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా గూడు కట్టుకుని ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కపెట్టున రేపటి రోజున ఎగిరిపోబోతున్నాయి. నీ జీవితంలో స్నేహపూర్వకంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు రేపటి రోజున నీకు పరిచయం కాబోతున్నారు. వారితో నువ్వు ఎన్నో రకాల విషయాలను పంచుకుంటావు. నీ జీవితాన్ని అమితంగా ఇష్టపడేటటువంటి కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని, విధిని చాలా బలంగా నమ్మేటటువంటి వ్యక్తివి నీవు. నీ మాటకు, నీ ప్రవర్తనకు అన్ని విధాలుగా సరైనటువంటి మంచి బంధం నీ జీవితంలోకి రాబోతుంది. ఇక అలాగే నీకు ఎంతైతే అంటే నువ్వు దేని గురించి అయితే అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటావో అదే విధమైనటువంటి ఆలోచనలతోనూ నీ జీవితంలో అన్ని రకాలుగా నిన్ను సంతోషపెట్టేటటువంటి ఒక మంచి బంధం నిన్ను పలకరించబోతుంది. నీ ఇష్టాలను గౌరవించడంతో పాటుగా నీ ప్రతి మాటలో కూడా వారి మాటను నువ్వు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులను గౌరవిస్తావో, ఏ విధంగా అయితే ప్రేమగా మసులుకుంటావో అంతే విధంగా నీతో మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే ఒక మంచి బంధం రేపటి రోజున నేను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇక అలాగే మీ ఆలోచన విధానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. చక్కని రూపంతో నీ జీవిత భాగస్వామి ఏదైతే నువ్వు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నావో అదే జీవిత భాగస్వామిని రేపటి రోజున కలుసుకోబోతున్నావని చెప్పుకోవచ్చు. ఇక అలాగే నీకు నచ్చినటువంటి ఆ వ్యక్తి రేపటి రోజున నిన్ను పలకరించబోతున్నారు.
ఆ వ్యక్తి ద్వారా నువ్వు పడినటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ముగింపు పలుకుతాయా, నిజమేనా బాబా అని నువ్వు అనుకోవచ్చు. అంటే ఒక బంధంతోనే మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయా అని చెప్పి నువ్వు అనుమానించవచ్చు. ఎవరి జీవితం ఏ విధంగా రాసిపెట్టి ఉంటుందో అలాగే జరుగుతుంది. కాబట్టి నీకు మనకిప్పుడు ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక సలహానో సహాయమో పొందిన తర్వాత మన జీవితానికి సరిపడా సమస్యలు కష్టాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సహాయం ద్వారా ఏదైనా జరగచ్చు కదా. అది భగవంతుడు నిర్ణయించినటువంటి నిర్ణయంగా మనం భావించాలి. కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందనేది ఎవరూ కూడా ఊహించనిది. అదృష్టం అనేది ఎలా తలుపు తట్టుతుందనేది మనం కూడా చెప్పలేనిదనమాట. కాబట్టి నువ్వు ఇన్ని రోజులు కూడా పడినటువంటి కష్టానికి మంచి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడు నీకు రాసిపెట్టి ఉంచాడు. ఇక అలాగే నీ జీవితం ముందు ముందు రోజుల్లో ఇంకా ఆనందంగా సాఫీగా సాగబోతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నలుగురు గురించి ఆలోచించేటటువంటి మంచి మనసు నీది కాబట్టే నీకు అంతా కూడా ముందు ముందు రోజుల్లో కూడా మంచి జరగబోతుంది. కాబట్టి నీవు ఈరోజు ఈ సందేశంలో చెప్పేటటువంటి మాటలను అనుమానించవద్దు. అలాగే నాపైన సందేహపడవద్దు. బాబా ఏం చేసినా కూడా అంతా నీకు మంచి చేయడానికే చేస్తాడు. నీ కుటుంబ బాధ్యతను అలాగే నువ్వు తప్పకుండా నిర్వర్తించేటటువంటి రోజు కూడా రాబోతుంది. చాలా రోజుల నుండి ఇది కూడా అడిగేవుగా, బాబా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించు అని చెప్పి. కాబట్టి నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు కూడా అతి త్వరలోనే నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఇప్పటికే ఎన్నో కష్టాలు జరిగి ఉండవచ్చు, నువ్వు అనుభవించి ఉండవచ్చు. కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి నీకు ఇప్పుడు నీకు ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి జీవితం రాబోతుంది. నీ జీవితంలోకి ఆ సరికొత్త వ్యక్తి వచ్చిన తర్వాత నీవు ఎంతో మారిపోతావు. నీ జీవితం కూడా మారిపోతుంది. అలాగే నీకు ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ముందు ముందు రోజుల్లో పలకరించవు. ఒకవేళ పలకరించినా కానీ ఆ సమస్యలన్నీ కూడా తేలికపాటివే. ఇక కొన్నిసార్లు శాశ్వతమయ్యేటటువంటి కొన్ని మంచి పనులు కూడా నువ్వు చేసి చిరకాలం కూడా నలుగురిలో మంచివాడిగా మంచిదానిగా పేరు పొందాలి. అవి ఏంటో నీకు తెలుసు. బాబా చెప్పేటటువంటి మాటలు, చేసేటటువంటి పనులు పెద్దగా ఉండవు కూడాను. సాటి వారికి ఏదైనా నీ వంతుగా సహాయం చేయడం, అలాగే మూగజీవులకు నీ వంతుగా ఏదైనా కానీ వారికి అంటే సహాయార్థం ఏదైనా కానీ చేదరించుకోకుండా వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని పెట్టడం, ఇవన్నీ కూడా చాలా చిన్న పనులే. కానీ నీకు వీలు కుదిరినప్పుడు మాత్రమే చెయ్యి. అలాగే ఒక్కొక్కసారి నీకు వీలు కుదిరినా కుదరకపోయినా పేదవారికి మాత్రం నీ వంతు తప్పకుండా ఏదో ఒక సహాయాన్ని చేయడం వలన ఆ తాలూకా పుణ్యం అంతా కూడా నీకు నీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టే నీవు ఈ విధమైనటువంటి మంచి పనులు చేయడానికి ఎప్పుడూ కూడా ముందుండాలని చెప్పి నేను అన్ని రకాలుగా నిన్ను ఉద్యుక్తపరుస్తూ ఉంటాను. నీ జీవితం నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. అంటే సమస్యలు వస్తే ఎలా తట్టుకోవాలి, సంతోషంగా ఉంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి. కాబట్టి ఇక నుండి నువ్వు నీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలనైనా కానీ కష్టాలనైనా కానీ చూసి పారిపోవద్దు. అలాగే నీకు ఏదైనా కానీ అనుభూతి చెందింది కాబట్టి ఈ సమస్య వస్తే ఇలా ఉండాలి, అలాగే ఈ కష్టం వస్తే ఇలా నడుచుకోవాలనేటటువంటి ఒక మంచి జ్ఞానం అనేది నీకు అర్థమైంది. కొన్ని గుణపాఠాలు నేర్పినటువంటి వ్యక్తులు కూడా నీకు అన్ని విధాలుగా నీ జీవితంలోకి ప్రవేశించి ఎవరు ఎలా ప్రవర్తించారనేది కూడా నీకు బాగా తెలుసు. కాబట్టి ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేను నీకు చెప్పనవసరం లేదు. అలాగే నీకు తెలియకుండా కూడా లేవు. ఇవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి తెలుసు. నీ పని నువ్వు చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం కూడా అవతల వారికి ఒక తప్పులాగా, అలాగే నీకేదో అహంకారంగా ఉందన్నట్టుగా భావిస్తారు. కాబట్టి అవన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు. సైలెంట్గా ఉండు. అవతలకు వ్యక్తులు బాగా నచ్చుతూ ఉండాలని చెప్పి ఏమీ అనుకోనవసరం లేదు. నీకు నువ్వు నచ్చితే చాలు, నీ కుటుంబానికి నచ్చితే చాలు, అలాగే నీ మనసుకు నువ్వు నచ్చితే చాలు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా కానీ వేలు పెట్టినట్లయితే నువ్వు ఆగ్రహానికి గురి కాకుండా మరొక కోణంగా కూడా ఆలోచించు. అంటే నీ అభిప్రాయానికి వారు ఏదైనా కానీ కొంచెం కీడు తలపెట్టాలని చెప్పి చూస్తే మాత్రం వారి సైడు చూసి కాసేపు నవ్వు. అదే వారికి పెద్ద బహుమానం కావాలి, అదే వారికి గుణపాఠం కావాలి. ఆ నవ్వుతో వారికి జీవితంలో మరలా నీ ముఖం చూసి నిన్ను ఏడిపించాలని చెప్పి కూడా అనుకోకూడదు. అలా అక్కడి నుండి వెళ్ళిపోవడం నువ్వు ఉత్తమమైనటువంటి పనిగా పెట్టుకొని అటువంటి వ్యక్తుల దగ్గర కొంచెం దృఢంగా ఉండు. అలాగే నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు పెద్దగా వహించు. అంటే ఇంటి పెద్దగా వహించు. వయసులో చిన్నగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ భుజం మీద వేసుకొని నడు.
అలాగే నీ మనసుతో నువ్వు ప్రతిరోజు కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యి. నువ్వు నమ్ముకో. నీ మనసు చెప్పే ప్రతి మాటను కూడా విను. ఈ విధంగా నువ్వు కనుక ప్రవర్తించినట్లయితే ముందు ముందు రోజుల్లో నీ జీవితం అనేది సరికొత్త ప్రయాణంలా మారుతుంది. అలాగే నువ్వు పొందాలనుకున్నటువంటి ప్రతి సంతోషాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే పొందుతావు. నీ జీవితంలో నువ్వు చూడవలసినటువంటి అన్ని అదృష్టాలని కూడా ఒక్కొక్కటిగా చూస్తావు. ఇలా ఒక కొత్త వ్యక్తి వలన నీ జీవితం అనేది కాస్తో కూస్తో ఊహించినటువంటి మార్పులు చిన్నపాటి అలజడులు అయితే జరుగుతాయి. అయితే ఆ మార్పులను కూడా, ఆ అనుభవాలను కూడా నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదులాగా భావించు. అలాగే కొన్ని పాఠాలను గుణపాఠాలలాగా నేర్చుకో. విజయాన్ని నీ లక్ష్యంగా చేసుకో. మానసికంగా దెబ్బతీయడం, అలాగే నిన్ను బాధ పెట్టే వారిని ఏదైనా కానీ గుర్తు చేసుకుంటూ ఉండు. వారి వల్ల నీ ఎదుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. తాత్కాలికంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన వారి సంగతి నేను చూసుకుంటాను. నీ జీవితం ఆనందభరితం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండు. అలాగే నీ జీవితంలో జరిగినటువంటి, గతంలో నేర్చుకున్నటువంటి పాఠాలన్నింటినీ కూడా ఊహకు తెచ్చుకుంటూ ఉండు. అవి నీకు కొత్త నూతన ఉత్తేజంతో పాటు మరిన్ని అనుభవాలను, అలాగే మరిన్ని గుణపాఠాలను నేర్పించి నీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక నీ జీవితం అనేది అందంగా, అద్భుతంగా మరల్చబోతున్నటువంటి ఈ సాయి ఈరోజు చెప్పినటువంటి ఈ సందేశం నీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి తెలుసుకున్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.